నమస్తే, ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు. కోటసత్తమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,21,984 రూపాయలు. నిడదవోలులో మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో ఘనంగా మాటల ఆదివారం. అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి బాలుడి చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన నిడదవోలు ఏబీఎస్ టౌన్ హాల్ సభ్యులు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి ఎస్ఐ అప్పారావు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకారం అవసరం. జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీల్లోనూ చేరికలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో 94 మంది ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువ కప్పుకుని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిడదవోలులోని శ్రీ వెంకటేశ్వర జట్టు కూలీల సంఘం నుండి 60 మంది సభ్యులు, సుబ్బరాజుపేటకు చెందిన వైకాపా దళిత యువకులు 34 మంది పార్టీ కండువ కప్పుకుని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఈ శ్రీ వెంకటేశ్వర జట్టు సంఘానికి మా జనసేన పార్టీ తరఫున ఈరోజు మీరు అందరికి ఇచ్చేసి ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరకు ఏ రకంగా అయితే ప్రసన్న గారు మీతోటి ప్రేమ ఆప్యాయతలు ఉండేవారు, అంతకు మించి మనకు వచ్చినటువంటి వ్యక్తి దుర్గేష్ గారు చాలా మంచి వ్యక్తి. అంతకు మించి మీ కష్టాల్లో ఎప్పుడు మీ వెంటనే ఉండి మీతో పాటు అన్ని విషయాల్లో పాల్పంచుకుంటారని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇదే జట్టు వ్యాపార యూనియన్ ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు తెలుసు. ఎందువలనంటే రాజమండ్రిలో జట్టు వ్యాపార యూనియన్ తోటి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి నేను. నల్లమంసూదులో కానీ, మెరకవీధిలో కానీ, మీకు మెరకవీధిలో జట్టు వ్యాపార యూనియన్ ఆఫీస్ కూడా ఉంది. అదేవిధంగా వెంకటేశ్వర జనరల్ మార్కెట్ రాజమండ్రిలో ఉన్నటువంటి అక్కడ జట్టు వ్యాపార యూనియన్కి ఓనర్స్కి ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జగ్గపూడి రామ్మోహన్ రావు గారు నేను కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనుకుని ఆ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి నేపథ్యం కూడా బాగుంది. ఈ సందర్భంగా మేము అందరినీ కూడా ఆహ్వానించినటువంటి మా మిత్రుడు, అదేవిధంగా నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రంగా రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది వెంకటేశ్వర జట్ల సంఘం వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.
కీలకమైనటువంటి అడ్డు వస్తున్నట్టున్నారు. దీనికి అడ్డు వస్తున్నారు. మీరందరూ వచ్చి సహకారం అందిస్తా ఉన్నటువంటి మాట చెప్పడానికి ముందు మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చిన అందరూ వచ్చేట ఒకసారి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటి సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారికి దర్శనం ద్వారా 29,660 రూపాయలు, అన్నదానం ద్వారా 4,850 రూపాయలు, ప్రసాదం ద్వారా 23,025 రూపాయల, ఇతర టికెట్స్ ద్వారా 64,449, మొత్తం నికర ఆదాయం 1,21,984 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సూర్యప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, రేలంగి మారుతి శివభాస్కర్రావు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు. डिंपल कुमार नंदीय सह कुटुंबस्य सजवार्य राजेश कुमार नंदीय सह कुटुंबस्य తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మరినాథ విశ్వాస సమాజం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నిడదవోలులోని మరణాత విశ్వాస సమాజం చర్చి వద్ద నుండి నిడదవోలు పురవీధుల్లో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జెరూసలేములోకి యేసుక్రీస్తు ప్రవేశించిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటామని, దీనిలో భాగంగానే ఈరోజు ఈత కమ్మలకు పువ్వులు అలంకరించి యేసుక్రీస్తును తమ నగరానికి ఆహ్వానిస్తామని మరణాత విశ్వాస సమాజ వ్యవస్థాపకులు వల్లభనేని రాంబాబు చౌదరి అన్నారు. ఈ ర్యాలీ అనంతరం మరణాత విశ్వాస సమాజం నందు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, వారికి కూడా పాప క్షమాపణ ఈ లోక రక్షకుడు అనుగ్రహించాలని, ఈ నిడదవోలు పట్టణంపై ఆయన కనుదృష్టి ఉంచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దేవుని ఆశీస్సులు ఈ పట్టణానికి ఎప్పుడు ఉండి ఈ ప్రజలకు అనుగ్రహించాలని, ఈ పట్టణాన్ని దీవించాలని, ఈ పట్టణాన్ని ప్రతి బంధకాల నుంచి విడిపించి ఈ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, ఈ ప్రజలను ఆశీర్వాదం వైపు నడిపించాలని, అలా నడిపించగలిగినటువంటి ఆ సామర్థ్యం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాం. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానయ్యున్న రాజుల రాజుకి, లోక రక్షకుడికి, త్వరలో రానయ్యున్న రాజుల రాజుకి, మేఘాల రూపై రానయ్యున్న యేసుకి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా! త్వరలో మనల్ని ఆయన దగ్గరికి, ఆయన లోకానికి, పరలోకానికి కొనుగోబడటానికి యేసు రాజు మేఘాలపై రానై ఉన్నాడు. హల్లెలూయా! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుని కృప, రక్షణ ఈ గ్రామానికి కలగాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన గ్రామం కొరకు చేద్దాం. పట్టణం కొరకు పరిశుద్ధమైన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నిడదవోలు పట్టణాన్ని దీవించండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి. పట్టణ ప్రజలకు, నాయకులకు, విశ్వాసులకు, క్రైస్తవ బృందానికి అందరికీ ప్రభు పేరట, అలాగే మరణాత విశ్వాస సమాజం మరణాత టెంపుల్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి న్యూస్ అండ్ విలేకరి గారికి, ఒక ఛానల్ యొక్క యాజమాన్యానికి, మా సమాజం తరపున, క్రైస్తవ సమాజం తరపున వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మట్టల ఆదివారం ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా దీన్ని ఈ మట్టల ఆదివారాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దేవుడిగా ఆయన పాప క్షమాపణ అనుగ్రహించి ప్రజల్ని మోక్ష మార్గం వైపు నడిపించాలని, ప్రజలను శాంతి సమాధానాలు అనుగ్రహించాలని, ప్రజలకు పాప క్షమాపణ ఇవ్వాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చారు. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మట్టల ఆదివారం, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను జరిపించుకున్నటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవ సంఘాలకు, అలాగే నాయకులకు, అలాగే న్యూస్ మీడియా వారికి కూడా, అందరికీ కూడా మా మరణాత విశ్వాస సమాజం తరపున, అలాగే ప్రభు పేరట మా యొక్క సంఘ పెద్దల తరపున, అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ పట్టణం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలని, ఈ పట్టణం ఇప్పుడు అభివృద్ధి వైపు నడిపించబడాలని మా యొక్క ఆశతో ఈ పట్టణం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పట్టణాన్ని దేవుడు ఎప్పుడు సమృద్ధిగా అన్ని విషయాల్లో దీవిస్తూ అభివృద్ధి పదం వైపు ఈ పట్టణాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వచ్చేవాడు క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి. లోకమంతా తెలుసుకుంటారు, ఏడేండ్ల పరిశుద్ధులకు విందోబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు
అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని కలవలపల్లికి చెందిన చదలవాడ మోహన్ దంపతులకు పుట్టుకతోనే అంగవైకల్యంతో కుమారుడు జన్మించాడు. ఈ సందర్భంగా 3 సంవత్సరాల క్రితం తిరుపతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమారుని చికిత్స నిమిత్తం సంప్రదించగా బాలుడికి 3 సంవత్సరాలు దాటితేనే వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నిడదవోలు పట్టణంలోని ఏబీఎస్ టౌన్ హాల్ సభ్యులు మునిపల్లి రాము 10,000 రూపాయలు, మొళ్లపూడి కృష్ణారావు 10,000 రూపాయలు, నిడదవోలు మానవతా వారు 5,000 రూపాయలు కలిపి మొత్తం 25,000 రూపాయలు బాలుడి చికిత్స నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా మునిపల్లి రాము మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో టౌన్ హాల్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఎవరైనా సహాయం చేయదలిచిన వారు 7075285286 ఈ ఫోన్ నెంబర్కు సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ సభ్యులు, బాలుడి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చదలవాడ మోహనం అనే ఇతను కలచల్ గ్రామం వాసి. ఇతనికి ఈ కుమారుడు పుట్టుకతోటే ఈ అంగవైకల్యంతో పుట్టాడు. ఇతనికి 3వ సంవత్సరంలో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించి 1వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు ఇప్పుడు దాకా 20 కట్లు ఇలాంటి కట్లు వేశారు. మొన్నే ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ దగ్గరగా సుమారుగా 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 4-5 లక్షల రూపాయలు అంటే ఇప్పటికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇక్కడి నుంచి ఈ ఖర్చు అంతా కూడా ఇతను పెట్టుకోవాలి. 15వ సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ఈ కొట్టుని ఇలాగే కొనసాగించాలి. బూట్ల కింద వేస్తారు. 15 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మాత్రమే నడవగలదని చెప్పి డాక్టర్ చెప్పారు. మానవతా సాయంతో ఇతనికి వెంటనే స్పందించి సుంకోలి అనే రామారావు అనే నేను 10,000 రూపాయలు ఇచ్చాను. మా స్నేహితుడైన మున్పుడి కృష్ణరావుకి చెప్పగానే ఆయన కూడా 10,000 రూపాయలు పంపించారు. మానవతాకి విషయం తెలిసి వారు కూడా మానవతా పేషెంట్ గారు కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. టోటల్గా 25,000 రూపాయలు ఆయనకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎవరన్నా మానవతా దృక్పథంతో సహాయం చేయవలసిన వాళ్ళు సుంకోలి రామారావు అనే నన్ను కాంటాక్ట్ చేస్తే అతనికి అందజేస్తానని చెప్పి తెలియజేయడం. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సిఐ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చర్చిపేట, బాలాజీనగర్, ఎస్సీ కాలనీలో ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసేందుకు అధికారులకు, పోలీసులకు సహకరించాలని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ పులప అప్పారావు, పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మరియు పోటీ చేసే అభ్యర్థులు మోడల్ కోడ్కు కట్టుబడి ఉండేలా చూడటం, అలాగే జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను సులభతరం చేయటం కమిటీ యొక్క ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మోడల్ ప్రవర్తన నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రామాణిక కమిటీ తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్మన్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ సహృద వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవటం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై ఆశావహ దృక్పథంతో చర్చించి వాటికి పరిష్కారం కోసం కమిటీ సభ్యులు సూచనలను చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో కమిటీ సభ్యులుగా 7 జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించడం జరిగిందన్నారు. స్క్రీనింగ్ కమిటీ డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయి కండక్ట్ దాంట్లో పరిధిలోకి రాకుండా మనం చేసుకోవాలి. అంటే అది అప్పటికప్పుడు మనకి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా జరిగింది కాబట్టి వాటికి కమిటీ అందరూ కూర్చొని మనం నిర్ణయించి వాటన్నిటికీ వర్కులు చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది తర్వాత మీకు మొత్తం కూడా ఇక్కడ మనకి ఇచ్చేస్తారు, ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం వర్క్ చేయొచ్చు అనేది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. కింద అదే అందరికీ హెల్ప్ డెస్క్ పెట్టండి కింద, అక్కడే మీరు చూసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ ఈసారి మనకి ఎలక్షన్ అందరికీ మనకి కంప్యూటర్లు వాడడం వచ్చింది, తర్వాత ఫోన్లలో వాడడం వచ్చింది. సో మీరందరూ కూడా ఎన్కోర్ యాప్లో అది మీ ఫోన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. పర్మిషన్స్ ఏదైనా 24 పర్మిషన్స్ ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి కూడా రావాల్సి వస్తుంది. పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ పెట్టుకుంటారు అండ్ అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గంలో. ఇవి వాళ్ళ NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.